ఇదే విధంగా మేము పలు మండలాలలో, నెల్లూరు జిల్లాలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో, కొన్ని మండలాల్లో తిరిగి ఈ మా యానాదుల బ్రతుకులు ఈ విధంగా తయారవుతున్నాయి. కానీ వీళ్ళకి ఒక్కొక్క ఏరియాలో కనీసం ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, జాబ్ కార్డులు కూడా లేకుండా వాళ్ళకి చైతన్యం లేకుండా ఈ విధంగా దీన పరిస్థితుల్లో ఉన్నారు. మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి కూడా మేము ఈ ఎస్టీ వర్గీకరణ, యానాదుల కార్పొరేషన్ కూడా ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి మేము ఎందుకు కోరుకోవడం అంటే, ఈ రోజు నాడు మా యానాదుల పరిస్థితులు ఏంటంటే ఒక 2000 రూపాయలు పెట్టి వలలో కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే ప్రభుత్వ పథకాలు, ఈ జీవోలు ఇవన్నీ ప్రభుత్వం ఎన్ని ఇది చేసినా కానీ వీళ్ళకి చెందటం లేదు. వీళ్ళకి అధికారులు ఏంటంటే వీళ్ళ ద్వారా వచ్చేటప్పటికి ఇక్కడ ఉండే కొంతమంది వీళ్ళకి రాకుండా చేయడం, దానివల్ల వీళ్ళు ఇబ్బందులు పడడం, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో భయభ్రాంతులు గురైపోయి ఈ విధంగా వీళ్ళు తయారై ఉన్నారు. మేము ప్రభుత్వాలు కోరుకునేది కూడా ఏమిటంటే ఈ ఎస్టీ వర్గీకరణ, ఈ యానాదుల కార్పొరేషను, అలాగే 3 పిల్లలు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులకు బదులు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని. ఎందుకంటే ఇప్పుడు ఏమ్మా మీరు బియ్యం కొనుక్కుంటున్నారు కదా, అంటే మీకు వచ్చే బియ్యం సరిపోతున్నాయా? చాలటం లేదు కదా. ఈ విధంగా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అంటే గవర్నమెంట్ వీళ్ళకి మనిషికి 5 కేజీలు ఇస్తున్నారు. 5 కేజీలు బియ్యం ఏంటంటే చాలటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరి ఇంట్లో 4-5 ఉంటున్నారు. ఇది ఇక్కడ జిల్లాధికారులు, మండలాధికారులు కరెక్ట్గా సర్వే చేసి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎంతమంది, 3 పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంత్యోదయ కార్డులు వర్తింపజేసి అంత్యోదయ కార్డులు ఇవ్వాలి వాళ్ళకి. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కులాల వారికి వృత్తి పెన్షన్లు ఇస్తున్నారు. మా యానాదులకు మాత్రం వృత్తి పెన్షన్ లేవు. ఇప్పుడు వీళ్ళకి ఈ వలలన్నీ చినిగిపోయినాయి. ఇప్పుడు వీళ్ళకి మామూలుగా అక్కడికి వెళ్ళేదానికి ఎండల్లో అక్కడ చేపలు దొరకట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా బతకాలి? వీళ్ళకి కూడా చేపలు పడుతున్నారు కదా. వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు మీరు చేపలు పట్టే కదా, ఏమన్నా పనులకు పోతారా మీరు? చేపలు పట్టే కదా, చేపలే మీకు జీవనం. మరి వీళ్ళకి చేపలు పట్టి చేపలే జీవనాధారం, కానీ వీళ్ళకి మాత్రం వృత్తి పెన్షన్లు లేవు. అంటే మా యానాదులకి వృత్తి పెన్షన్లు అంటే అంత ఎవరికైనా కూడా యానాదులు అంటే అంత చులకన ప్రభావం అయిపోయినది. యానాదుల పట్ల దృష్టి పెట్టడం అంత అంటే వాళ్ళకి అంత టైం లేకుండా పోవడమో లేకుంటే అంత ఇదే అయిపోతుంది అనమాట. అందుకే ఇప్పుడైనా సరే జిల్లా మండల అధికారులు, ప్రభుత్వం యానాదులపై గట్టిగా దృష్టి పెట్టి ఇలాంటి వాటి చూడండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో, కనీసం వీళ్ళకి పూట గడవని పరిస్థితుల్లో కూడా ఉంటున్నారు. ఇలాంటి వాడిని గుర్తించాలని చెప్పేసి అదే మాకు సపరేట్గా యానాది కార్పొరేషను, ఒక ఎమ్మెల్సీ ఈ విధంగా ఇవ్వగలిగితే మేమే ఇది మాకున్న వారే ఆ కులస్తులే ఎస్టీ వర్గీకరణ ఇవన్నీ చేసుకుంటే దాంట్లో మా కులస్తులే మా యానాదులకి అంతా కూడా న్యాయం జరిగేలా చూసుకోగలుగుతారని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి చెప్పుకోవడం జరుగుతుంది.